పిల్లలు ఫుడ్ తినడానికి చాలా మారం చేస్తూ ఉంటారు కదా. అయితే పిల్లలకి ఎప్పుడైనా మార్నింగ్ టైంలో ముఖ్యంగా బాక్స్ కట్టించే టైంలో వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వండి. అలా అని చెప్పి చాలా ఆప్షన్స్ కాదండి, 1-2 మీరు చేయగలిగే దాంట్లో మన ఈ ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్ అండ్ మన దగ్గర ఉన్న వాటిలో 1-2 ఆప్షన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి, అంతేకాకుండా వాళ్ళు చెప్పే దాంట్లో క్లారిటీ వస్తుంది. అది ఫుడ్ విషయంలోనే కాదు, దేంట్లో అయినా. అంతేకాకుండా పిల్లలు అంటే డే అంతా వాళ్ళు ఉండరు అనుకోండి, బట్ ఈవినింగ్ టైంలో మనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదా. ఆ టైంలో ఈవినింగ్ చేసే డిన్నర్లో మీరు వంట చేసేటప్పుడు వాళ్ళని కూడా కొంచెం ఇన్వాల్వ్ చేస్తూ ఉండండి. ఎందుకు అంటే ఆ ఫుడ్ ప్రాసెస్ అంతా వాళ్ళు కలిసి మీతో చేస్తూ ఉంటారు, అది ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అలా చేయడం వల్ల మన ఇద్దరం కలిసి చేసాము అని చెప్తే వాళ్ళు తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏదైనా అంతే. సో పిల్లలని మనం ఇన్వాల్వ్ చేస్తూ చెప్తూ చేయిస్తూ ఉంటే వాళ్ళు ప్రతి దాంట్లో, బట్టల విషయంలో అయినా, ఫుడ్ విషయంలో అయినా, వేరే ఏదైనా వినే విషయంలో అయినా వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది అండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఒక్కసారి ప్రయత్నించి చూడండి, వర్కౌట్ అవుతుంది. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. సో ఈరోజు మనం ఫస్ట్ చేయబోయేది చికెన్ పాస్తా సలాడ్. సో దానికోసం నేహ మనకి మెయిల్ రాశారు. హలో అండి, నా పేరు నేహ. నేను మీకోసం షోని రెగ్యులర్గా చూస్తూ ఉంటాను అండ్ నాకు చాలా ఇష్టం. మీరు చికెన్ పాస్తా సలాడ్ చేసి చూపిస్తారా ప్లీజ్ అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు నేహ. తప్పకుండా చేసి చూపిస్తానండి. ముందుగా కావాల్సిన పదార్థాలు రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చికెన్ పాస్తా సాలెడ్ తయారు చేస్తున్నాం అండ్ ఇక్కడ పొయ్యి మీద నీళ్లు మరుగుతూ ఉన్నాయి. ఇందులో మనం పాస్తా వేసి ఉడికించుకోవాలి. అలాగే ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. ఇందులో మనం పాస్తా ఉడికించేటప్పుడు నేను ఆయిల్ వేయట్లేదు, సాలెడ్లో ఆయిల్ వేస్తున్నాం. ఇవి కూడా ఇందులో వేసేసి పాస్తా ఉడుకుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే బోన్లెస్ చికెన్లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, అలాగే కొంచెం వెనిగర్, దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది సింపుల్ మ్యారినేషన్. చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. హాట్ వాటర్లో వేసేస్తే, మరుగుతున్న నీళ్ళల్లో వేసేస్తే పైన స్కిన్ తీయడానికి ఈజీగా ఉంటుంది. స్కిన్ తీసేసిన టమాటా ముక్కలు, ఇందులో కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఇలా క్లాత్ వేద్దాం, ఇన్ కేస్ ఏమైనా పైన తుల్లకుండా. బై ఛాన్స్ తుల్లొచ్చు. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ టమాటో సాస్ లాగా అంటే డ్రెస్సింగ్ లాగా రెడీ చేస్తున్నాం అన్నమాట. ఇందులో మనం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులోనే మిక్స్డ్ డ్రై హర్బ్స్. ఆల్రెడీ చికెన్లో మనం ఉప్పు వేసాం కాబట్టి నేను ఇందులో ఉప్పు వేయట్లేదు. ఇలా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు ప్యాన్ మంచిగా వేడిగా ఉంది ఇక్కడ. ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ మటుకి మంచిగా వేడిగా ఉండాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, 2 బోన్లెస్ తీసుకున్నాను, బ్రెస్ట్, ఇలా గ్రిల్ చేసుకోవాలి. చికెన్ కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. పాస్తా కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. పాస్తా ఉడికిపోయింది, చికెన్ గ్రిల్ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి
పాస్తాని ఫస్ట్ హాట్ వాటర్ తీసేద్దాం. ఇలా స్టెయిన్ చేసుకోవాలి. సాలెడ్ కాబట్టి చిల్ చేసేయాలి. ఇక్కడ చల్ల నీళ్ళు ఉన్నాయి. చల్ల నీళ్ళలో వేసేసి ఇలా వాటర్ తీసేస్తే పాస్తా చల్లగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. గ్లాస్ బౌల్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది మిక్స్ చేస్తుంటే. సో ఇప్పుడు గ్రిల్ చేసుకున్న చికెన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, రెండు వైపులా ఎంత మంచి గ్రిల్ అయిందో. ఇప్పుడు ఇదే హాట్ ప్యాన్లో సైడ్ షిఫ్ట్ చేసేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమాటా వెల్లుల్లి రెండు వేసాం కదా. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు, లైట్గా వేడి చేస్తే సరిపోతుంది. జస్ట్ ఒక ఉడుకు వస్తే సరిపోతుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం. అంతే, జస్ట్ ఇలా ఒక ఉడుకు వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసుకున్న పాస్తా వేసేసుకోవాలి. అలాగే ఇందులో ఉల్లిపాయలు చూడండి పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. అలాగే క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి. లైట్గా హీట్ ఉంది కదా, ఆ హీట్కి క్యాప్సికమ్ ఇంకా ఉల్లిపాయ కూడా సాఫ్ట్ అయిపోతుంది. సో మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, కుక్ చేయట్లేదు, లైట్గా వేడిగా ఉన్న దాంట్లో లైట్ హీట్ చేస్తున్నాను, జస్ట్ సాఫ్ట్ చేస్తున్నాను వెజిటేబుల్స్ని. ఇప్పుడు చికెన్ని గ్రిల్ చేసుకున్నాం కదా, వీటిని కట్ చేసుకున్నాం. ఇలా చికెన్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్ ప్లేట్ తీసుకొని ఇందులో ఐస్బర్గ్ లెట్యూస్ కింద చక్కగా పరుచుకోండి. సాలెడ్లో మనకి 4 పార్ట్స్ ఉంటాయి: బేస్, బాడీ, డ్రెస్సింగ్, గార్నిష్. సో ఇప్పుడు మనం బేస్ కింద పెట్టేసాము. బాడీకి ఆల్రెడీ మనం పాస్తా రెడీ చేసాం కదా, ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నాం. బేస్ అయిపోయింది, బాడీ అయిపోయింది. పైన డ్రెస్సింగ్ కోసం కొంచెం ఇలా. ఇప్పుడు కట్ చేసుకున్న గ్రిల్ చికెన్, పైనుండి దిల్ వేస్తున్నాం, సోయా కూర కొంచెం వేస్తే సరిపోతుంది, కాస్త నిమ్మరసం అండ్ పైనుండి కాస్త ఆలివ్ ఆయిల్. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ సాలడ్ కోసం స్పెషల్గా యూస్ చేసే ఆయిల్ అనమాట. యమ్ ఉంటుంది. చూసారు కదా, చికెన్ పాస్తా సలాడ్ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం. చికెన్ పాస్తా సలాడ్ తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళలో పాస్తా కాస్త ఉప్పు వేసి ఉడికించుకొని బయటికి తీసి చల్ల నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ ముక్కల్లో కాస్త ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకొని వేడిగా ఉన్న ప్యాన్ లో 2 వైపులా గ్రిల్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో పొట్టు తీసేసిన టమాటా ముక్కలు, వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకొని
తీసుకొని వేడిగా ఉన్న ప్యాన్లో వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పాస్తా, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుకోవాలి. తరువాత ఫైనల్ ప్లేట్లో ఐస్బర్గ్ లెట్యూస్, అలాగే మనం తయారు చేసుకున్న పాస్తా, కట్ చేసుకున్న గ్రిల్ చికెన్, పైనుండి దిల్, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ పాస్తా సలాడ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం చేయబోయేది పెప్పర్ పొటాటో రోస్ట్ అండి. దీనికోసం మనకి సమిత మెయిల్ రాశారు. హాయ్ స్వప్న, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి. మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నాకు పొటాటోతో ఏదైనా మంచి స్నాక్ ఐటమ్ చేసి చూపించరా ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్ అని చెప్పి మనకి సమిత మెయిల్ రాశారు. అయ్యో రిక్వెస్ట్ ఎందుకండి, మీకోసం ఉంది, మీకోసం మీరు అడిగిన వంటకాలు చేసి చూపించడానికి నేను మా టీం ఎప్పుడు రెడీగా ఉంటాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలని పెట్టేసుకుందాం. పెప్పర్ పొటాటో రోస్ట్ చేస్తున్నాం. దానికోసం ఇలా చూడండి, బంగాళదుంపని రౌండ్గా కట్ చేసుకున్నాను అండ్ నూనె పెట్టాను. నూనె వేడెక్కే లోపల చిన్న మసాలాకి ఫ్రై చేసుకుందాం. దానికోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టేశాను, వేడిగా ఉంది. ఇందులో మనం కొన్ని మిరియాలు వేసుకుందాం. సో ఇలా మిరియాలని రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను పెద్ద బంగాళదుంపని మధ్యలో కట్ చేసుకున్నాను కదా, మీకు కావాలంటే బేబీ పొటాటోస్తో కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మధ్య దుంపలు కొంచెం స్వీట్గా వస్తున్నాయి కదా, లైట్ స్వీట్గా ఉన్న బంగాళదుంపని ఇలా చేసుకుంటే పెప్పర్ రోస్ట్ చాలా బాగుంటుందండి. ఆ స్వీట్నెస్, ఈ ఘాటు తగులుతుంటే అదిరిపోతుంది అనమాట. పిల్లలకి స్నాక్ బాక్స్ లాగా చేసివ్వచ్చు. అలాగే ఇందులో కాస్త ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఇవన్నీ మనం ఇలా టైం పాస్కి తినడానికి లేదా క్రికెట్ మ్యాచ్ పెట్టుకొని మంచి మూవీ పెట్టుకొని ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చక్కగా రోస్ట్ చేసుకున్నాం కదా, కలర్ చేంజ్ అయింది అండ్ మంచి అరోమా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు డ్రై చేసేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా వల్లనే పొటాటోస్కి మంచి రుచి వస్తుంది అనమాట. చక్కగా రోస్ట్ చేసేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కాస్త చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ వేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నూనె వేడెక్కిందో లేదో ఒక పీస్ వేసి చూద్దాం. లేదు, ఇంకా బాగా వేడెక్కాలి. బంగాళదుంపతో చేస్తున్నాం కదా, చామగడ్డతో చేసుకోవచ్చు, కందగడ్డతో కూడా చాలా బాగుంటుంది. మసాలా అయితే అన్నిటికీ సేమే. కావాలి అంటే కొంతమందికి పొటాటో ఇష్టం ఉండదు కదా, చామదుంపతో కూడా మనం చేసుకోవచ్చు. చామదుంపని ముందు బాయిల్ చేసేసి లైట్గా డీప్ ఫ్రై చేసి ఓవెన్లో పెట్టేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ బాయిల్ చేసిన దాన్ని డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా ఓవెన్లో పెట్టినా కూడా చాలా బాగుంటుంది. అసలు చామదుంపతో చిప్స్ చేస్తారు, ఎంత బాగుంటాయో తెలుసా? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు, ఒకసారి చేసి చూపించమంటే నేను షోలో చేసి చూపిస్తాను. కావాల్సిన వాళ్ళు మెయిల్లో అడగండి. మీకోసం @mallamala.comకి మెయిల్ పంపించండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇందులో మనం బంగాళదుంపలు వేసేద్దాం. అరటికాయను కూడా చేసుకోవచ్చు యాక్చువల్గా. పొటాటోస్ ఫ్రై అయ్యే లోపల మనం పౌడర్ చేసేసుకుందాం. అలాగే కాస్త పసుపు కూడా ఇందులో వేద్దాం. ఇంకా ఉప్పు. ఇప్పుడు మెత్తగా పౌడర్ చేద్దాం. ఇలా పౌడర్ చేసేసుకుందాం.
చూడండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా అవ్వాలన్నమాట. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు వేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్ అనుకోండి, కానీ వాళ్ళు ఇష్టంగా తింటున్నారని ఎక్కువగా ఇలా డీప్ ఫ్రైస్ కాకుండా సింపుల్గా కూడా చేయొచ్చు. చాలా చేసాం మీకోసంలో మనం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రెసిపీని మీరు ట్రై చేస్తుండండి. ఎప్పుడైనా ఒకసారి అయితే ఓకే, మన షో కదా అని చెప్పేసి నేను చేసింది సూపర్ డూపర్ అని చెప్పడం కాదు. ఏది పిల్లలకి హెల్దీయో అదే చేయండి. సో వన్స్ ఇన్ అ వైల్ ఇలా డీప్ ఫ్రై ఓకే. అండ్ ఇంకా డీప్ ఫ్రై అవ్వకుండా స్నాక్స్, టిక్కీ అలాంటివి అయితే చాలా మీకోసంలో మనం చేసాం. మీరు చూడండి, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకేమైనా కావాలి అన్నా మీరు మమ్మల్ని అడగొచ్చు. మీరు ఇది ఎయిర్ ఫ్రైయర్లో వేసుకోవచ్చు, ఓవెన్లో కూడా మీరు బేక్ చేసుకోవచ్చు. చూడండి మంచి కలర్ వచ్చాయి కదా, ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే కాస్త సన్నగా కట్ చేయండి. వీటిపైన మనం తయారు చేసుకున్న పౌడర్ వేసేయాలి. పెప్పర్ చిల్లీ పౌడర్ వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే ముక్కకి మంచిగా పట్టుకుంటుంది. ఇలా ప్రతి ఒక్క ముక్కకి మంచిగా పెప్పర్ చిల్లీ పౌడర్ పట్టించేసి బౌల్లో వేసేసుకోండి. ఇలా చల్లిన తర్వాత మటుకి హ్యాండ్స్ మంచి క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఘాటు కళ్ళల్లో పెట్టుకున్న ముక్కుకు తగిలిన మంట పుట్టేస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇంట్లో కనుక ఓవెన్ ఉంటే 160, 170 అలా ప్రీహీట్ చేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టేస్తే కనుక పైన లేయర్ ఇంకా క్రిస్పీగా అయిపోతుంది. నేనైతే ఇప్పుడు చూపించట్లేదు, అలా కూడా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. పైన ఇంకొంచెం కరివేపాకు. పెప్పర్ పొటాటో రోస్ట్ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ పాస్తా సలాడ్ తెచ్చుకుందాం. పెప్పర్ పొటాటో రోస్ట్ తయారీ విధానం: ముందుగా పాన్ లో మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకొని అందులో కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకొని కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి కాస్త పసుపు, ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వేడిగా ఉన్న నూనెలో కట్ చేసుకున్న ఆలుగడ్డని వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాక చివరగా కాస్త కరివేపాకు కూడా వేసి వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిరియాల కారం పొడిని బంగాళాదుంప మీద చల్లుకొని బౌల్లోకి తీసుకొని పైనుండి కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే పెప్పర్ పొటాటో రోస్ట్ రెడీ అవుతుంది. సో ఇలాంటి ట్రెండీ వంటకాలైనా ట్రెడిషనల్ వంటకాలైనా ఏవైనా సరే మీకు కావాలి అంటే మమ్మల్ని అడగొచ్చు. అంతేకాకుండా మీ దగ్గర ఏమైనా వంటకాలు ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై.